ఏపీలో రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అట్లానే రాజారెడ్డి గారు సో వీళ్ళిద్దరూ కలిసి పాదయాత్ర చేయబోతున్నారంటే చాలా మంది అవుననే అంటున్నారు. సో ఒకసారి చర్చించుకుందాం దీని మీద. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ సిఎస్రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు రాజారెడ్డి గారు అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయబోతున్నారా అంటే ఏమంటారు సార్? పాదయాత్ర చేయడం కారణంగా అధికారంలో రావచ్చు అని నమ్మేటువంటి ఫ్యామిలీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ ఫ్యామిలీ అనుకోవచ్చు. కారణం ఏంటంటే ఫస్ట్ పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ ఫ్యామిలీ నుంచి రాజశేఖర రెడ్డి గారు. 2004 ఎన్నికలకు ముందు మండుటెండలో ఆయన ఒక పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాదయాత్ర చేసిన తర్వాత ఆయన అధికారంలోకి వచ్చారు. అప్పటి వరకు ఆయన దాదాపుగా 25 సంవత్సరాలు పైగా కాంగ్రెస్ పార్టీలో ఒక అసమ్మతి నేతగా, ఒక అసంతృప్తి ఉన్నటువంటి నేతగా ఆయనకు ముద్ర ఉండేది కాంగ్రెస్ పార్టీలో. ఆయన అనేక రకాలుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. విజయభాస్కర్ రెడ్డిని దించేయటానికి, చెన్నారెడ్డిని దించేయటానికి, ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళని, నిద్రమల జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆయన దించేయటానికి ఈయన కుట్రలు పడినేవాళ్ళు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్పేవాళ్ళు. ప్లస్ హైదరాబాద్లో అల్లర్లు కూడా సృష్టించారనేటువంటి ఒక అపవాదు కూడా ఆయన మీద ఉంది. ఇది ఉన్నటువంటి ముఖ్యమంత్రిని దించేయడానికి, ఆయన దించేస్తే తాను ఎక్కొచ్చు అనేటువంటి ఉద్దేశంతో దాదాపు 3-4 ముఖ్యమంత్రులు దిగిపోవడానికి కుట్రలు పడినాడు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు అప్పటి వరకు. కానీ 2004 వచ్చేటప్పటికి, 2004 ఎన్నికలకు వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఆయనే సీఎం అవుతాడని చెప్పి అనుకున్నారు. ఆయన్ని తట్టుకోలేని పరిస్థితి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉంది. అప్పుడు రాజశేఖర రెడ్డి పాదయాత్రకి నడుము మిగించారు. పాదయాత్ర చేసిన తర్వాత ఆయన ఒక లీడర్గా ఎమర్జ్ అయ్యారు. లీడర్గా ఎమర్జ్ అయ్యి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో ఆయన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి చేసింది. ఆ తర్వాత నుంచి ఆయన గ్రాఫ్ 2009 కల్లా ఆకాశానికి వెళ్ళిపోయింది. కారణం ఏంటి? కేంద్రంలో యూపీఏ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో 2 కాంగ్రెస్ పార్టీ కూటమి అక్కడ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ఆయన ఏదనుకుంటే అది నడిచింది. అలాగే రాజకీయంగా కూడా ఆయన దాదాపు 25-30 సంవత్సరాలుగా ఆయన ఏదైతే కోరుకున్నాడో అది నెరవేరింది. మొత్తం ఆయనకి పెట్టినటువంటి స్కీములు కూడా కొంచెం ఆదరణ పొందాయి, ఆరోగ్యశ్రీ లాంటి స్కీములు అవన్నీ కూడా. సో దాంతో ఆయనకి ఒక గుర్తింపు వచ్చేసింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర చేశారు. ఆ తర్వాత ఓదార్పు యాత్ర చేసినా కానీ నీకు అధికారం రాలా. 2014లో ఆయనకు అధికారం రాలేదు కదా, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 2019 ఎన్నికలకు ముందు ఆయన పాదయాత్ర చేశారు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో. పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్ర చేసిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ మనం చూసాం. 2019 ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలతోటి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు. సో కాబట్టి పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అవుతారు అనటానికి ఈ రెండు ఉదాహరణలు. అలాగే 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేశారు. 2014లో ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. సో ఇవి తీసుకుంటే కనుక ఒక సెంటిమెంట్ ఉంది తెలుగు రాష్ట్రాల్లో. జైలుకు పోయించిన పాదయాత్ర చేసిన ముఖ్యమంత్రి అవుతారు అనేటువంటి సెంటిమెంట్ ఒకటి ఉంది. సో కాబట్టి ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో తీసుకుంటే రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, అవునా? సో పాదయాత్ర చేశాడు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. సో కాబట్టి పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి కావచ్చు అనేటువంటి సెంటిమెంట్ ఉంది. కాకపోతే షర్మిల గారు పాదయాత్ర చేశారు తెలంగాణలో, పార్టీ మెర్జ్ అయిపోయింది. అది కూడా తీసుకోవాలి మనం. సో అది ఒక సెంటిమెంట్ కింద తీసుకోవాలి. అది వర్కౌట్ అవుద్ది అనేటువంటి నమ్మకంతో వైఎస్ ఫ్యామిలీ ఉంది. అందుకే ఇప్పుడు రాజారెడ్డి త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నారని చెప్పి సంకేతాలు షర్మిల గారు ఇచ్చారు రీసెంట్గా. సార్, అయితే ఈ రాజారెడ్డి గారు అంటే షర్మిల గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని కలవబోతున్నారని కూడా టాక్ నడుస్తుంది సార్. ఏమంటారు? ఏదైనా జరగచ్చు, మొత్తం కలిస్తే ఏదైనా జరగచ్చు. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు, వైఎస్ ఫ్యామిలీలో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. నాకు ఇప్పుడు కాదు, షర్మిల గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడే వాళ్ళ ఫ్యామిలీ గురించి బాగా తెలిసినటువంటి అతను, కడప అతను నాకు ఫోన్ చేసి, షర్మిల గారు పెట్టినటువంటి పార్టీ ఉండదండి, ఆ పార్టీ నిలబడే పార్టీ కాదు, ఉండదు, ఎప్పటికైనా మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకటవుతారు అన్న చెల్లెళ్ళు అని చెప్పి నాకు చెప్పారు ఆయన.
నాకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు అప్పుడు. ఓకే. సో కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు, కుటుంబాల్లో కూడా ఎప్పుడు ఏదైనా జరగచ్చు. తాత్కాలికంగా కొన్ని విభేదాలు ఉండొచ్చు కుటుంబంలో, రక్త సంబంధీకుల మధ్య నీకు విభేదాలు ఉంటాయి, కానీ ఒక ఇష్యూ ఏదన్నా వచ్చినప్పుడు మళ్ళీ ఒకటి అవుతారు. సో ఇది మనం చూస్తున్నాం సమాజంలో. ఇప్పుడు మళ్ళీ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి కారంటే అయినా ఆశ్చర్యపోసలు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆవిడ ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రేపు రాబోయేటువంటి రోజుల్లో ఎన్డీఏలో కలిసి పోటీ చేయలేడు కదా. ఒకవేళ చేస్తే గీస్తే కనుక కాంగ్రెస్ పార్టీతో కలిసి చేయాలి ఆయన. సో కాంగ్రెస్ పార్టీతో కలిసి చేసినా ఆశ్చర్యపోసలు లేదు. కాంగ్రెస్లు కమ్యూనిస్టులు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కలిసి చేసినా ఆశ్చర్యపోసలేదు కూటమి. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి కూడా కూటమిగానే ఉంటుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, చంద్రబాబు గారు చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ అలా జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి బలం ఏమైనా చేకూరుద్ది అనుకోవచ్చు సార్? బలం అంటే బ్యాంకింగ్ పెరిగిద్ది అంటారు. ఒక పార్టీ కలిస్తే కనుక ఎంతో కొంత బలం అయితే ఉంటుందిగా. దాంతోపాటు ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసినా, ఒకవేళ కలిసి వచ్చినా కానీ ముఖ్యమంత్రి ఎవరు అవుతారు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. అందుకే షర్మిల గారు ఇప్పుడు చెక్ పెడుతున్నారు. ఆయన కాదు ముఖ్యమంత్రి, మరి రాజారెడ్డి ఎవరు, నా కుమారుడు కావాలని చెప్పి ఆమె భావిస్తున్నారు. అందుకే ఆమె త్వరలోనే రాజారెడ్డి రాజకీయాల్లో రాబోతున్నాడు. ఒక అమెరికా వెళ్తున్నారు ప్రస్తుతం, 2 వారాల్లో తిరిగి వస్తారు. వచ్చిన తర్వాత ఎప్పుడు ఎలా రాజకీయాల్లోకి రావాలో క్లారిటీ ఇస్తామని చెప్పారు. విజయమ్మ గారి ఆశీస్సులు పుష్కలంగా రాజారెడ్డికి ఉన్నాయి, షర్మిల గారికి ఆశీస్సులు ఉన్నాయి విజయమ్మ గారిని. సో రాజారెడ్డి రాగానే ఏం చేపిస్తారు, ప్రణాళిక ఏంటి అనేది ఎజెండా ప్రకటిస్తామని చెప్పారు. మరి కాంగ్రెస్ పార్టీలోనే రాజారెడ్డి జాయిన్ అయ్యి ఆయన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తాడా, లేదంటే కొత్త పార్టీ ఏమన్నా పెడతారా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో? అంటే తెలంగాణలో అయిపోయింది కదా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా పెడతారా? ఇప్పుడు రాజన్న రాజ్యం అంటున్నారు ఆవిడ. కాంగ్రెస్ పార్టీ నినాదం ఏంది? ఇందిరమ్మ రాజ్యం కదా. రాజన్న రాజ్యం వేరు, ఇందిరమ్మ రాజ్యం వేరు. సరే, 2 నినాదాలు ఒకటి అనుకునే వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆవిడ పీసీసీ అధ్యక్షురాలుగా పర్మనెంట్గా అయితే ఉండేవారు కదా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. పీసీసీ అధ్యక్షురాలుగా తీసేస్తే ఆవిడ ఎక్కడ ఉంటారు? కొత్త పార్టీ పెట్టుకుంటారేమో. ఇప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టారు, ఆడ వైఎస్ఆర్ ఆంధ్రప్రదేశ్ పార్టీ పెట్టుకుంటారు. పెట్టుకుని ఏం చేస్తారు? అధికారంలో రావాలంటే పాదయాత్ర అనేది ఒక అస్త్రంగా కనిపిస్తుంది వాళ్ళకి. పాదయాత్ర అనేది ఒక మార్గంగా కనిపిస్తుంది. అందుకే యాత్ర అనేటువంటి సినిమాలు తీసి 2019 ఎన్నికల ముందు విడుదల చేశారు కదా. రాజశేఖర రెడ్డి పాదయాత్రని హైలైట్ చేసేసి యాత్ర చేశారు ప్రజల కోసం అని చెప్పి. ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కంటిన్యూషన్లో ఈయన పాదయాత్ర చేసేటప్పుడు హైలైట్ చేశారు కదా. ఇప్పుడు రాజారెడ్డి పాదయాత్ర, ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయాలనుకుంటున్నాడు. మళ్ళీ రాబోయే ఎన్నికలకు ముందు బస్సు యాత్ర చేస్తాను, ఫస్ట్ నియోజకవర్గానికి ఒకసారి ఉంటాను, తర్వాత పాదయాత్ర చేస్తానని చెప్పారు ఆ మధ్య. సో ఇప్పుడు అసలు పాదయాత్ర లేదు, బస్సు యాత్ర లేదు, ఆయన కామ్గా ఉంటున్నాడు ప్రస్తుతం. కానీ ఎన్నికలకు ముందు, సంవత్సరం ముందు అయితే ఖచ్చితంగా ఆయన పాదయాత్ర చేసే అవకాశం ఉందని చెప్పి పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఆయన కూడా అన్నారు ఒక మూమెంట్లో, నాకు ఇంకా వయసు ఉంది, నేను 2019 ముందు ఏ విధంగా అయితే యాక్టివ్గా పాదయాత్ర చేయగలిగానో ఆ విధంగా చేయగలిగే శక్తి నా దగ్గర ఉందని చెప్పి అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? పాదయాత్ర చేయబోతున్నానని చెప్పి ఆయన ఆల్రెడీ చెప్పారు. ఆయనకంటే ముందు అల్లుడు ఎంటర్ అయిపోయి అల్లుడు పాదయాత్ర చేసే అవకాశాలు లేకపోలేదని మనం ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు పాదయాత్ర చేస్తేనే అధికారం వస్తుంది అనేటువంటి ఒక నమ్మకం ఆ ఫ్యామిలీకి ఉంది. సో రాజారెడ్డి చేత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినా గతంలో ఏ విధంగా ఆదరణ వచ్చిందో ఇప్పుడు వచ్చే ఛాన్స్ ఉందా అంటే అంత ఉండకపోవచ్చు. ఓకే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటి, మాట తప్పని మడమ తిప్పని ఇవన్నీ చెప్పారు అప్పుడు. కానీ ఇప్పుడు అవి కుదరవు కదా, అంత క్రేజ్ ఉండకపోవచ్చు. కానీ రాజారెడ్డి వస్తే కొత్త కదా, పాత ఒక రోత కొత్త ఒక వింత అని సామెత ఉంటుంది. ఇప్పుడు ఇతను కొత్త కదా, ఇతను ప్రయోగిద్దాం అని చెప్పి అనుకోవచ్చు. సార్ అట్లని ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసులుగా రాజారెడ్డి గారిని మనం చూడొచ్చు అంటే ప్రజలు ఇష్టం. ఒకటైపు పాదయాత్రకి వెళ్తాడు అనుకోండి, పాదయాత్రకి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఆదరిస్తారా ప్రజలు, లేకపోతే రాజారెడ్డిని ఆదరిస్తారా అనేది మనం చూడాలి. ప్రజలు వాళ్ళ ఆలోచన శైలి, వాళ్ళు ఏ విధంగా ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు పాదయాత్రలో. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆయన ఏం చేశాడు మనం చూసాం. అందరికి ముద్దులు పెట్టారు, నెత్తి మీద చేతులు పెట్టారు, తర్వాత ఈ వృద్ధుల్ని అక్కుని చేర్చుకున్నారు, ముద్దులు పెట్టుకున్నారు, ఇవన్నీ చూసాం మనం. సో ప్రజలకు చేరువయ్యాడు. సరే, రకరకాలు చేసి మొత్తానికి ప్రజలకు చేరువయ్యి రిజల్ట్ అయితే 2019లో చూసాం కదా మనం, 2024లో చూసాము. ఇప్పుడు రాబోయే 2029లో మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తారా లేదా అని అంటే
ఆయన మడిమ తిప్పని మాట తప్పని విశ్వసనీయత కూడిన రాజకీయాలు అనేది పాత డైలాగ్. ఇప్పుడు అది చెప్పాను అనుకో ప్రజలు వస్తారా? రాజారెడ్డి అయితే ఫ్రెష్. రాజారెడ్డి ఏం చెప్పినా కానీ కొంచెం వింటారు, విని ఆలోచిస్తారు. అట్లీస్ట్ కొత్తోడు కాబట్టి, కొత్తగా వస్తున్నారు కాబట్టి. అంటే నేను అదే చెప్పేది, పాత ఒక రోత కొత్త ఒక వింత అని. సో అలా ప్రయోగిద్దాం మనం అని చెప్పి అనుకోవచ్చు. ఫ్యామిలీలు అందరు కలిసి ఇటువైపు నేను ఉంటాను, ఇటువైపు నువ్వు ఉండు, మనం ఎవరో ఒకరు వస్తే నువ్వు లేదా నేను అన్నట్టుగా మాట్లాడుకుని ఉండొచ్చు తెర వెనుక. అది కూడా ఉండొచ్చు. రాజకీయాల్లో ఏదైనా ఎప్పుడైనా ఉండొచ్చు. సో మొత్తం మీద మామ అల్లుళ్ళు రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఇంకొక ప్రయోగం చేయబోతున్నారు అనేది మాత్రం వినిపిస్తూ ఉంది. సో రాబోయే రోజుల్లో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.